వెల్కమ్ టు ABN కార్స్ అండ్ బైక్స్. ఇవాళ మన కార్స్ అండ్ బైక్స్ లో ఒక ప్రీమియం బైక్ మీకోసం తీసుకొచ్చాను. ఇది అందరికీ చాలా ఇష్టం కూడా, అసలు కొనుక్కోవాలని కూడా చాలా మందికి పెద్ద డ్రీమ్ అనే చెప్పాలి. సో ఆ వెహికల్ ఏంటో చూద్దాం రండి. సో ఇవాళ మన కార్స్ అండ్ బైక్స్ లో చూడబోతున్నటువంటి ఆ వెహికల్ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్. ఎస్, సో దీంట్లో మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే స్పెషల్ ఫీచర్స్ అని కానీ దీంట్లో యాడ్-ఆన్స్ కానీ అసలు ఏంటి దీంట్లో ఉన్నాయని తెలుసుకునే కంటే ముందే అసలు డిజైన్గా ఫిదా అయిపోతాం, బికాస్ ఇట్స్ హార్లీ డేవిడ్సన్. సో హార్లీ డేవిడ్సన్లో ఫస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నట్టు ఈ వెహికల్ స్పోర్ట్స్టర్ ఎస్లో డిజైన్ వైజ్ మనం ఒకసారి చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్లో మనకి ఇంతవరకు ఉన్నటువంటి వెహికల్స్లో ఆల్మోస్ట్ రౌండ్ షేప్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం మనకి ఒక రెక్టాంగిల్ షేప్లో ఇచ్చారు. అది ఒక డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి ఒక ఫీచర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ కంప్లీట్గా ఎల్ఈడి యూనిట్. సో కంప్లీట్గా ఎల్ఈడి యూనిట్తోనే మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాడీ అయితే మనం గమనించుకుంటే కంప్లీట్లీ ఐరన్ బాడీ, బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మడ్ గార్డ్ మాత్రం మనకి క్లియర్గా ఫైబర్ మెటీరియల్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎల్ఈడి యూనిట్ సెటప్తో పాటు మడ్ గార్డ్తో పాటు మనం స్పెషల్గా ఇలాంటి వెహికల్స్లో మనం చూసేదైతే టైర్స్. సో టైర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి అండ్ చూడగానే చాలా యూనిక్గా అండ్ గ్రాస్పింగ్, అంటే లైక్ చూడగానే వావ్ అనేలాగా ఉంటాయి అన్నమాట టైర్స్ కూడా. సో అందుకని హార్లీ డేవిడ్సన్ అంత పాపులర్ అయింది. సో కమింగ్ టు ద టైర్స్, ఇవి మనం చూసినటువంటి ఈ స్పోర్ట్స్ స్టార్ వెహికల్లో టైర్స్ కంప్లీట్లీ ఫ్లాట్. సో ఫ్లాట్ అన్నప్పుడు స్కిడ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా, దట్టు ఇది చాలా వెయిట్ ఉన్నటువంటి వెహికల్ కదా అని అనుకోవచ్చు. బట్ ఇది ఇంత వెయిట్ ఉన్నప్పటికీ కూడా దీని వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి 229 kgs. సో 229 kgs ఉన్నటువంటి ఈ వెహికల్ని మనం రోడ్ మీద తీసుకెళ్ళంగానే ఇలాంటి టైర్స్ మీద డ్రైవ్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు. బట్ అలా కాదు, ఇది కంప్లీట్లీ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నప్పటికీ, అంటే సాఫ్ట్ కంపోనెంట్ ఉన్నప్పటికీ కూడా స్కిడ్ కాకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో అందుకనే మనకి ఎక్కడ అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ముందైతే మనకి 160 inches, అలాగే మన బ్యాక్ రేర్ కనుక గమనించుకుంటే అది 180 inches. సో అందుకనే మనకి ఇంత బ్రాడ్గా ఇంత హెవీగా కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద అలోవిల్స్, ఇది 5V అలోవిల్స్. అండ్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా మనకి ఇక్కడ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకునేటటువంటి ఒక ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. సో అది కూడా ఒక ప్లస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇన్వర్టెడ్ ఫోక్ ఫ్రంట్ అయితే ఇన్వర్టెడ్ ఫోక్ సస్పెన్షన్. అలాగే ఒకవేళ మనము రేర్ విషయాన్ని చూసుకుంటే పిగ్గీ బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఏబిఎస్, కార్నర్ ఏబిఎస్ దీంట్లో ఇచ్చారు. అదొక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సో బ్రేకింగ్ అనేది కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా ఎలాంటి రోడ్స్లో వెళ్ళినా కూడా, అది రైనీ టైంలో కావచ్చు, నార్మల్ రోడ్లో వెళ్ళినా కానీ, ఒకవేళ మనం స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళాలనుకున్నా అకార్డింగ్ టు అవర్ స్పీడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనం ఈజీగా కంట్రోల్ చేసే విధంగా దీనిలో డిజైన్ చేయడం జరిగింది. సో దీని అంతా కూడా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అంటే మాత్రం మనకి ఇంతకు ముందు అంతా మనకి అనలాగ్ మీటర్స్ ఉండేవి, బట్ ఇక్కడ అది కూడా మారిపోయింది. ఒక డిజిటల్ మీటర్స్లోనే మనకి ప్రతి ఆప్షన్ కూడా ఫోన్తో కనెక్ట్ చేసుకొని ప్రతిదీ మనమే ఆపరేట్ చేసుకునే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఒక ఫ్రంట్ వ్యూలో మనకి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ ప్రతి ఒక్కటి కూడా స్పెసిఫిక్గా ద బెస్ట్ ఫీచర్స్ని అందించారు స్పోర్ట్స్టర్ ఎస్లో అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ వ్యూ చూసాం, మరి అసలు బాడీ మొత్తం చూసినప్పుడు ఇంత హెవీగా కనిపిస్తుందంటే ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఫీచర్ తెలుసుకోవాలనుంటుంది. సో అందుకని సైడ్ వ్యూ ఎలా ఉందో కూడా ఒకసారి గమనిద్దాం. కమింగ్ టు ద సైడ్ వ్యూ, చాలా హెవీగా కనిపిస్తోంది. కంప్లీట్గా ఐరన్తో దీన్ని బిల్డ్ చేశారు, వెరీ స్ట్రాంగ్. కొంతమంది బిల్ట్ వైజ్ కూడా చూసుకుంటారు. సో ప్రీమియం వెహికల్స్ విషయానికి వస్తే మనం బిల్ట్ వైజ్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, దానికి తగ్గట్టే ఇది వర్త్ కూడా ఉంటుంది. సో సైడ్ వ్యూలో మనం ఒకసారి డిజైన్ చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకర్ చాలా డిఫరెంట్గా అండ్ హాఫ్ ఆఫ్ ద బైక్ దీంతోనే ఫిల్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇది టియర్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ అండ్ దీనిపైన మనకి పెట్రోల్ని ఫిల్ చేసుకునేటటువంటి ఈ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ డ్యూయల్ సైలెన్సర్, ఇది సైడ్ వ్యూలో నుంచి మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతున్నటువంటి ఒక్క ఫీచర్ గురించి చెప్పుకోవాలంటే డ్యూయల్ సైలెన్సర్. మామూలు వెహికల్స్ వాడితేనే మనము సైలెన్సర్ నుంచి ఒక కైండ్ ఆఫ్ సౌండ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ వైబ్రేషన్ కానీ.
బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఉన్నటువంటి డబల్ డ్యూయల్ సైలెన్సర్ ఈ వెహికల్ బ్యూటీనెస్ని ఇంకా పెంచేసిందని చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సైలెన్సర్ ఇంత దగ్గరకు ఉంది, సో కూర్చున్నప్పుడు దీనికి బాగా వేడి వస్తుంది, సో అది ప్రాబ్లం అవుతుందని చాలామంది అనుకుంటారు. బట్ అలా కాదు, డ్యూయల్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంది దీనిపైన. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అసలు హీట్ అనేది రాదు. లుక్తో పాటు సేఫ్ వైజ్ కూడా సేఫ్టీగా ఫీచర్ని కూడా డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ విషయానికి వస్తే ఈ సీట్ కూడా కంప్లీట్లీ లెదర్డ్ వన్. అండ్ ఇది ఒక్కలే కూర్చోవడానికి పాసిబిలిటీ అనుకోవచ్చు, బట్ అలా కాదు, ఇంకొకటి కూడా కావాలంటే మనం పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. సో ఎవరికైనా కావాలంటే ఇంకొక సీట్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేను ఇందాక అన్నట్టు ఇంతకు ముందంతా అనలాగ్ ఫీచర్స్లో ఉన్నటువంటి ఈ బైక్స్ అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్ అయిపోయాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కన్సోల్స్ చూడొచ్చు. ఇది హోమ్ అంటే లైక్ మన ఏదైనా సెట్టింగ్స్ కావాలి అని అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి బటన్ ఇది. సో ఈ కన్సోల్లో మీరు ఒకసారి గమనించుకుంటే ఒకటి లైటింగ్స్కి సంబంధించింది ఉంటుంది, ఇంకొకటి కంప్లీట్గా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుందని మీకు ముందే చెప్పాను. సో ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ బ్లూటూత్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బటన్స్ని యూస్ చేసి ఒక్కొక్కటి మనం చూసుకుంటే దీంట్లో హోమ్ బటన్లోకి వెళితే దీనిలో సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే మనము డ్రైవ్ చేసే మోడ్స్ కూడా ఉన్నాయి. రైడ్ మోడ్స్లో కావాలంటే రైనీ సీజన్లో రైనీ టైంలో మనం బయటకు వెళ్ళినప్పుడు మన వెహికల్ని ఎలా దానికి తగ్గట్టు వెహికల్ కంట్రోల్ అవుతుంది అనమాట ఆ స్పీడ్ని. సో దెన్ దట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు నార్మల్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటి అని దానికి తగ్గట్టు. అండ్ ఒకవేళ మనం స్పోర్ట్స్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఆ స్పీడ్ని ఇంకొంచెం పెంచుతాం కాబట్టి దానికి తగ్గట్టు బండి అనేది కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి మోడ్స్ చాలా ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఫోన్, ఒకవేళ ఫోన్లో మీరు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాలన్నా దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ బటన్స్, ఆర్ఎల్స్ మీరు పాటలు వినాలి అని అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ బటన్స్ కానీ ప్లే, పాజ్ ఇవన్నీ కూడా మనకి ఆ కన్సోల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చారు. సో కంప్లీట్గా ఫోన్ మనం ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డిస్ప్లే దీనిలో ఉంది. అండ్ ఫ్యూయల్ కావచ్చు, మనం యూజ్ చేసిన ఫ్యూయల్ కానీ, అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా ఎలక్ట్రిక్ ఎక్విప్. సో మనం వెహికల్ అనేది ఆన్ చేయడానికి, రన్ చేయడానికి, డ్రైవ్ తీసుకోవడానికి పెట్రోల్ యూస్ చేస్తాం. బట్ ఈ కంప్లీట్ మనం ఏదైతే ఎలక్ట్రానిక్ ఎక్విప్ ఉందో దాన్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్ వైజ్ దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో కన్సోల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా స్పెషలీ స్పోర్ట్స్ స్టార్ ఎస్లో ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీని నెక్స్ట్ ఏంటంటే మిర్రర్స్. మన మామూలు వెహికల్స్కి మిర్రర్స్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ హార్లీ డేవిడ్సన్ కాబట్టి దీని డిజైన్ కూడా స్పెసిఫిక్గా ఇచ్చారు. విజన్ కూడా చాలా క్లియర్గా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ దాన్ దిస్, ఇంకా వెహికల్ హెవీగా కనిపిస్తోంది అన్నప్పుడు దీని యొక్క డైమెన్షన్స్ మీద కూడా మనం ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫస్ట్ సీట్ హైట్. మనం ఇంత వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు మనిషి హైట్కి తగ్గట్టు సీట్ హైట్ డిజైన్ చేయాలి. సో మనిషి హైట్ని బట్టి మనం వెహికల్ ఈజీగా డ్రైవ్ చేయగలమా లేదనేది మనం గమనించుకుంటాం. సో ఒకవేళ హైట్తో సంబంధం లేకుండా సీట్ హైట్ని మనం ఒకసారి గమనించుకుంటే ఇది 750 mm. సో అందరూ కూడా చాలా కంఫర్టబుల్గా దీన్ని డ్రైవ్ చేసేలాగే సీట్ హైట్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రీమియం కార్స్ కానీ ప్రీమియం వెహికల్స్ కానీ ఏదైనా సరే మనం గ్రౌండ్ క్లియరెన్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి తగ్గట్టు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బికాజ్ మనకి సీట్ హైట్ ఓన్లీ 750 mm డిజైన్ చేశారు కాబట్టి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల పెద్దగా బాధ కూడా ఉండదు. అండ్ దీని తర్వాత టార్క్. సో మ్యాక్సిమం టార్క్ ఫర్ దిస్ వెహికల్ ఇస్ 125 Nm at the rate of 6000 RPM. అలాగే మ్యాక్సిమం పవర్ విషయానికి వస్తే 123 horsepower. సో ఇలా దీని యొక్క స్పెసిఫిక్గా డైమెన్షన్స్ గురించి అలాగే ఇంజిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్పెషల్లీ కొనేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా మనం కార్స్కి ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో కీలెస్ ఆపరేట్ చేసుకోవచ్చు, కీ లేకుండానే ఆపరేట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా సెన్సార్ వెహికల్ ఇది. సో ఇందాక నేను అన్నట్టు ఇది కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్ అన్నప్పుడు ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ యాప్ మన ఫోన్లో కనుక వేసుకుంటే విత్ దట్ యాప్ మనం అన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మన వెహికల్ అనేది ముందుకు నడుస్తుంది. అంతా మన చేతిలోనే ఉంటుంది. మన ఫోన్ త్రూ మనం అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఈ మూవింగ్ నావిగేషన్ అనేది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా అయినా సరే మనకి ఫోన్తో కనెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కాబట్టి. అండ్ మ్యూజిక్ కూడా చెప్పాను, కంప్లీట్గా మన ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ని వింటూ కూడా మనం వెళ్ళిపోవచ్చు. దీంతో పాటు
బ్యాటరీ టెంపరేచర్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవడానికి ప్రతిదీ మనకి ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఈ డిజిటల్ మీటర్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో కలర్స్ అయితే బ్లాక్, వైట్, మెరూన్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీస్ 3 కలర్స్. సో దేనికి దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది బికాస్ హార్లీ డేవిడ్సన్. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం కలర్స్ ఏదైతే పిక్ చేసుకున్నామో దానికి తగ్గట్టు ప్రైస్ వేరియంట్ అయితే ఉంది. 15 lakhs అరౌండ్ మనకి ఈ వెహికల్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ షోరూమ్ ప్రైస్. అండ్ దీంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే మనకి 2 years పాటు ఇస్తున్నారు. అన్లిమిటెడ్ కిలోమీటర్స్ 2 years పాటు. అండ్ అది కాకుండా 8,000 kilometers ఆర్ ఎల్స్ 1 year పాటు మనము సర్వీస్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అనే చెప్పాలి. ఇంత పెద్ద వెహికల్, ఇంత కాస్ట్లీ వెహికల్ ఎలా ఈజీ అని అంటే మాత్రం దీనిలో ఉన్నటువంటి బెల్ట్తో రన్ అవుతుంది వెహికల్ మొత్తం. సో అందుకని మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి. పెద్ద వెహికల్, ఎక్కువ ప్రైస్ కాబట్టి మనం దీనికి ఏదైనా అయితే చాలా ఎక్కువ పెట్టాలి, స్పేర్ పార్ట్స్ దొరకవు అని కూడా చాలామంది అనుకుంటారు. అలా కాదు, మలక్పేట్లో దీనికి సర్వీస్ చేయడానికి కూడా ప్లాంట్ ఉంది. సో దాని గురించి కూడా మనము ప్రాబ్లం ఎట్టి పరిస్థితిలో రాదు. మనం అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫ్యూయల్ ట్యాంకర్ విషయానికి వస్తే 11.8 liters కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంకర్ ఉంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే దీంట్లో కూడా మళ్ళీ డౌట్ పడచ్చు, పెద్ద వెహికల్ కదా మైలేజ్ చాలా తక్కువ వస్తుందని. బట్ అలా కూడా కాదు, 20 kilometers వస్తుంది. ప్లస్ ఒకవేళ చాలామంది హిల్ స్టేషన్స్కి అలా వెళ్ళాలి అనుకుంటారు, హైవేస్లో అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు, అంటే ట్రాఫిక్ లేని ప్లేసెస్లో డ్రైవ్ చేసినప్పుడు ఒక +2 kilometers అయితే మనకి యాడ్ అవుతుంది. మరొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే హార్లీ డేవిడ్సన్ లవర్స్ చాలా మంది కూడా అంటే ఈ యూనిట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది ఇండియా నుంచి, లేదు ప్లాంట్ అని చాలా మంది అనుకున్నారు. ఎస్, ప్లాంట్ లేదు, బట్ ఎక్కడికక్కడ డీలర్స్ అయితే ఈ వెహికల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు యుఎస్ నుంచి. సో అన్ని వెహికల్స్ ఏది లాంచ్ అయినా కానీ మన ఇండియాలో కూడా అన్ని వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అది ఒక అబద్ధం అనే చెప్పాలి. సో దాన్ని తీసేస్తే మనకి ప్రతి వెహికల్ కూడా అందుబాటులో ఉంది. సో మనం ఇవాళ చూసినటువంటి ఈ హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్టర్ ఎస్ కూడా రీసెంట్గా December 5th రిలీజ్ అయింది. సో ఇలా ఇంకా చాలా వెహికల్స్ కొత్తవి ఉన్నాయి కూడా. సో ఎవరైనా సరే దీన్ని ఇష్టపడి కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు, అట్లీస్ట్ ఒక రైడ్ తీసుకొని దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైనా సరే షోరూమ్కి వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నచ్చినటువంటి వెహికల్ని ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. అందరూ కూడా హ్యాపీగా దీన్ని కొనుక్కోవచ్చు అని మాత్రం ఐ కెన్ సజెస్ట్. ఇది ఇవాల్టి ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్. నెక్స్ట్ వీక్ మరో బైక్తో, మరో కొత్త కార్తో మళ్ళీ కలుస్తాం. అంచు దానికి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.